వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోకో రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందంటున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కన్నుల పండుగ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, నేత్రపర్వంగా స్వామివారి కళ్యాణం. ఏలూరు జిల్లా మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ, పాల్గొన్న ఆర్జీడీ నాగ నరసింహారావు. గోకుల తిరుమల పారిజాతగిరిలో చంద్రప్రభ వాహనంపై ఊరేగింపిన బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి, తాగునీటి పరికరం అందజేసిన గొట్టుముక్కల వంశీకృష్ణరాజు. జంగారెడ్డిగూడెం రాష్ట్ర పిసిసి కార్యదర్శి గౌతు సత్యేంద్ర పుట్టినరోజు వేడుకలు, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ఆయన కార్యాలయం నందు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దాల ప్రసాద్, అడ్వకేట్ బొడ్డు వాసు, కొల్లి రామ్ సూర్య, కౌన్సిలర్ వల్వల తాతాజీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల తదితరులు గౌతు సత్యేంద్ర బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి తోడుగా ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కనురెప్పపాటు జీవితంలో తోటి వారికి ఎంతో కొంత సహాయపడాలనే ఆలోచనతోనే తన తాత, తల్లిదండ్రుల స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జానక వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ అధినేత గొట్టుముక్కల వంశీకుమార్ రాజు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో 40,000 రూపాయలు విలువ చేసే తాగునీటి కూలింగ్ సిస్టమ్ ను బహుకరించారు. గురువారం రాత్రి దానిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, రాజాన పండు, రొంగల నాగేశ్వరరావు, దాసరోజు సాయి చందు, చవ్వా పురుషోత్తం గుప్తా, అమ్మానెలియం శ్యామ్, మందన సత్యనారాయణ రాజు, పసుమర్తి సత్యరాజు పాల్గొన్నారు. మండలంలో జల్లేరు నందు జానకి వెంకటరాజు ఫిల్లింగ్ స్టేషన్ కు రీజనల్ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకువచ్చి గ్లీనరీలో అవార్డు దక్కించుకున్న వంశీకుమార్ రాజు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో బ్రహ్మాండ నాయకుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు చంద్రవాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి చరిత్రను నృత్యాల రూపంలో అభినవ కూచిపూడి నాట్య అకాడమీ విద్యార్థులు అలరించారు. భక్తి గీతాలకు వివిధ నృత్యాలు చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి మాడ వీధులలో స్వామివారిని ఊరేగించారు. శాస్త్రోక్తంగా హోమాది పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయానికి వెళ్లే మార్గంలో విద్యుత్ లైట్లను, వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఐదవనాడు గరుడుని మీద ఆరానాడు ఏగుడు మీద
జంగారెడ్డిగూడెంలో గత 4 సంవత్సరాలుగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ శోభాయాత్ర కమిటీ ద్వారా నిర్వహించిన యాత్ర విజయవంతంగా ముగిసింది. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ శోభాయాత్రను ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. మధ్య ఆలయ ఈవో ఆర్వి చందన ప్రారంభోత్సవ పూజలు చేశారు. మధ్య దేవాలయం నుండి ప్రారంభమైన యాత్ర శోభయామనంగా జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్, బోసుబొమ్మ సెంటర్, అస్మారావుపేట రోడ్ లో గల హై స్కూల్ నుండి శ్రీనివాసపురం రోడ్, కాలేజ్ రోడ్ నుండి తాండ్రపరెడ్డి జంక్షన్, జేపీ సెంటర్, గంగానమ్మ మీదుగా కొవ్వూరు రోడ్ లో గల కొత్తపేట అభియాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ముగిసింది. దీనిలో అశేషంగా సుమారు 1000 మంది భక్తులు పాల్గొన్నారు. 10 అడుగుల హనుమాన్ విగ్రహం ఊరేగింపులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా శోభాయాత్ర జరపాలని కమిటీ సభ్యులు అందరికీ విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర ముగింపులో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ద్వారా స్వామికి హారతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు సహకరించిన పోలీస్ వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పవట్ల రామకృష్ణ, బీకే విశ్వనాథ్, మృత్యుంజయ శర్మ, కొంచాడ దుర్గాప్రసాద్, మాదా రామ్మోహన్, మంచాల రవీంద్ర, వాస్వి సాయి నాగేష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన పట్టణ ఇలవెల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు మరియు 5 రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి పమిడి మూర్తుల ఈశ్వరి దుర్గా తనయుడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని అందజేశారని తెలిపారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం చక్కెర పొంగలి, తిరుపతి దిలీప్ సూర్య రవ పులిహోర ప్రసాదాలను వితరణ చేశారు. కె బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు చల్లటి మజ్జిగను వితరణ చేశారు. వారిని వారి కుటుంబ వ్యవసాయ, వ్యాపార, వృత్తి, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని భక్తులు కోరారు. అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, రెడ్డి సంజీవరావు, పట్టణ ప్రముఖులు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేస్తున్నటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మరియు ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి విశేషమైనటువంటి నదీ జలాలతో, సౌగంధిక జలాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అదేవిధంగా అమ్మవారి మూల విరాట్కి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, శ్రీచక్రం వద్ద లలితా సహస్రనామంతో కుంకుమార్చన, అమ్మవారికి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటు వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాల్ని సభక్తిపూర్వకంగా అమ్మవారికి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకున్నారు. శ్రీమాత్రే నమః. కొయ్యలగూడెం పంచాయతీ పరిధిలో 3 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొయ్యలగూడెం ప్రజల మంచినీటి దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వంలో 3 మంచినీటి వాటర్ ట్యాంకులను నిర్మించేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ట్యాంకుల నిర్మాణానికి అంచనా వ్యయం 1,65,00,000 రూపాయలుగా ఉందని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు ఇచ్చిన దాత కొల్లూరు విశ్వేశ్వరరావు విగ్రహాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ఆవిష్కరించారు. నేటి సమాజంలో గజ స్థలం ఇవ్వడానికే ఆలోచిస్తున్న రోజుల్లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు కొన్ని ఎకరాల భూమిని బహుకరించిన కొల్లూరు విశ్వేశ్వరరావు సేవా గుణాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోయిలగూడెం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ విజయ్ కుమార్ గారికి, అలాగే మా కూటమి మండల అధ్యక్షులకి, అలాగే నాయకులకి, కార్యకర్తలకి,
ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కోయిలగూడెం మండల కేంద్రంలో హాస్పిటల్స్ కానీ, అలాగే హై స్కూల్ కానీ, కాలేజీలు కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ, ఇలాగా ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లోనే దానం చేసినటువంటి మంచి మహోన్నత వ్యక్తి విశ్వేశ్వరరావు గారికి మన పోలవరం నియోజకవర్గ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు మండల కేంద్రంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎంతో మంది దాతలు, అలాగే చాలా మంది పెద్దలు ఈ రోజు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విగ్రహానికి ఆవిష్కరించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి కోయిలగూడెం మండల ప్రజలకి, నాయకులకి, అధికారులకి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాం. అలాగే అప్పట్లో ఆయన అనేక పాటల గురించి చేసేటువంటి స్థలాన్ని ఇచ్చి ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సహాయ సహకారాలు కాకుండా ఆయన సొంతంగా ఈ స్థలాన్ని దానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఆయన కుమారుడు రవీంద్ర గారు కూడా అదే బాటలో నడవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు తండ్రి గారి నుంచి కూడా కోరుకుంటున్నారని తెలిసింది. తప్పకుండా మా ప్రభుత్వం తరఫున కూడా ఈ కోయిలగూడెం మండలానికి ఏ డెవలప్మెంట్ కావాలో తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు మీకు మనందరూ కూడా కుటుంబ సభ్యుల నుంచి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి వాడి కుమారులకి, సర్పంచ్ గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి, మురళయ్య గారికి, అలాగే నాయకులకి, కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి మండల అధ్యక్షులకి, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండలం కేంద్రంలో వాటర్ ట్యాంకుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారాగా సుమారు 3 ట్యాంకులు, ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 55 లక్షల రూపాయలతో 3 ట్యాంకుల్ని ఇక్కడ కోయిలగూడెం మండల కేంద్రంలో నీటి దాహతిని తీర్చే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున జల్ జీవన్ మిషన్ ద్వారాగా మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సుమారు నియోజకవర్గంలో కాదు ప్రతి గ్రామంలో ఈ మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి తరఫున మేము ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ మంచినీటి సదుపాయం ఒకటే కాదు, గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు, అలాగే సీసీ రోడ్లు, అలాగే ఇల్లు లేనటువంటి వారికి, నిరుపేదలకు ఇల్లు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున చేయటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గానికి ఏదైతే మేము మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చామో ప్రతి ఒక్క మాట నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా మంచి నిధులు మేము సీఎం దగ్గర నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని మరొకసారి మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు సంబంధించిన బియ్యం బస్తాలు తడిసాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గదిలో నిల్వ ఉంచిన బియ్యం బస్తాల నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. హై స్కూల్ సమీపంలో నివాసాలకు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి స్థానికులు పరిశీలించారు. తీరా చూస్తే తడిచిన బియ్యం బస్తాలు ప్రత్యక్షమయ్యాయి. వీటి విలువ సుమారు 40,000 రూపాయలుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం బస్తాలను నిల్వ ఉంచడమే కాకుండా తడిచే విధంగా గదిలో భద్రపరచడంపై పలు విమర్శలు తెలుస్తున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1,500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2,500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6,000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్. మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కేథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కేథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్ట్-ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV surveillance, around 120 villages కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. నూజివీడు మినీ మహానాడు విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి షంటి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు పాల్గొన్నారు. భారీ స్థాయిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2047 స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం భారతదేశం ఇంకా స్టిల్ అండర్ డెవలపింగ్ గా ఉంటుంది అనేది. మరి సెంట్రల్ లో ఏదైతే వికసిత్ భారత్ 2047 పెట్టుకున్న విజన్ ఉందో దానికి అనుగుణంగా మరి స్వర్ణాంధ్ర 2047 మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. ఆర్థిక ప్రగతి, సమాజం అభ్యున్నతి, వాతావరణ సమతుల్యం, అలాగే సుపరిపాలన ఇవి జరగాలంటే మరి ఎట్లాగా మనము ముందుకెళ్లాలో అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర 2047లో 4 స్తంభాలు ఉన్నాయి. ఒకటి యువత, ఒకటి మహిళలు, మూడోది రైతులు, నాలుగవది ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క విజన్ 2047 తయారు చేయడం జరిగింది. మనము అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే లేకపోతే చెందాలంటే ఏం చేయాలి? దానికి మరి సెంట్రల్ లో అంటే భారతదేశం లెవెల్లో 2047 నాటికి 3 లక్షల కోట్ల ఎకానమీని మనము రీచ్ అవ్వాలి. అదే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 చూస్తే మనము 2047 నాటికి 308 లక్షల కోట్లు ఎకానమీ మనం రీచ్ అవ్వాలి. 2044 నుంచి 2025 చూస్తే తలసరి ఆదాయం దాదాపు 2,45,000 ఉంది. 2025 నుంచి 26 మనం ప్రొజెక్ట్ చేసుకుని చూస్తే దాదాపు 2,98,000 తలసరి ఆదాయం రాబోతా ఉంది. మరి 2029 వరకు చూస్తే 5 లక్షల పైన మరి తలసరి ఆదాయం ఉండబోతా ఉంది. 2047 చూస్తే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు $40,000 తలసరి ఆదాయం అంటే 55 లక్షల రూపాయలు 2047కి మనం రీచ్ అవుతే తప్పకుండా స్వర్ణాంధ్ర ఏదైతే అనుకుంటున్నామో అది రీచ్ అవుతాము. అలాగే ఏదైతే డెవలప్ నేషన్ గా అవ్వాలనుకుంటున్నామో నేషనల్ లెవెల్లో అంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఇది ఉంది. ఎందుకంటే మీ అందరు కూడా తెలియాలి, ఏదో బటన్ నొక్కితే డబ్బులు రావడం కాదు, అసలు మనము ఏ విధంగా ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడి ముందుకెళ్తున్నాం అనే విషయంపై మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ లో మోడీ గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారివ్వండి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అది మీకు తెలియడానికి నేను చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మహిళల విషయం ఒకటి చెప్పాలంటే FLFPR అంటారు, అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, స్త్రీ శ్రామిక శక్తి. ఆ యొక్క రేట్ ని ఈ రోజు చూస్తే 45.8% ఉంది. స్వర్ణాంధ్ర 2047 నాటికి స్త్రీ శ్రామిక శక్తి ఏదైతే భాగస్వామ్య రేట్ ఉందో 80% తీసుకెళ్లే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్నో పథకాలు, అలాగే ఎన్నో క్రెడిట్ స్కీమ్స్, అట్లాగే ట్రైనింగ్స్, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్స్ కానివ్వండి, MSMEలు కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి మరి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ దిశగా ముందుకెళ్తా ఉంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కావున మనందరూ కూడా ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. తెలియని వారికి చెప్పండి. మనము తప్పకుండా ఇవి కనుక ఫాలో అవుతే మనం ఏదైతే కలగంటున్నామో అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, లేదా స్వర్ణాంధ్ర 2047 తప్పకుండా సాధ్యమవుతుంది. మరి ఈ విషయాలు నేను చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు ఏలూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రికి చెందిన రీజనల్ డైరెక్టర్ కమ్ అప్లిట్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిహెచ్ నాగనరసింహారావు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పంచాయతీ పన్నుల వసూళ్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. పురమిత్ర యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. అదేవిధంగా శానిటేషన్, క్లోరినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఇది మొత్తంగా హాస్పిటల్ అనుకోని తీసుకోండి. వీళ్ళు మాట్లాడుకేసేసి ఇప్పుడు కంపెనీలో మాత్రం ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఓకే, ఆ బస్సులో మొత్తం కూడా ఇచ్చాం, మేము కూడా ఇచ్చాం. ఓకే, ఎందుకంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఆర్టీసీ అడుగుతున్నారు, మాకు ఆర్టీఎంఎస్ ముందు ఆర్టీఎంఎస్ అడుగుతారు. మాకు మేము చూపించుకోవాలి కదా రేపు వచ్చా. అందుకని మీకు ఏదో షుగర్ ఇస్తే మాకే ఆనందం ఉంటుంది. ఏమవుతుంది కాకపోతే 2 కోట్లు చేస్తాను పట్టుకున్నాం గట్టిగా. దాన్ని అందరికి షుగర్ నోటీసులు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. 6 వరకు ఇచ్చారు. సబ్జెక్ట్ పట్టుకుంటే 5 కోట్ల చెలల్లో 2 కోట్లు పైన వసూలు చేశారు. ఇంకా 3 కోట్లు వసూలు చేయాలి. అది కూడా ఇప్పుడు పట్టిస్తాం. 1,00,000 రూపాయలు వదిలేసి మీరు ఫండ్స్ అమౌంట్స్ అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా. చిన్న వాడు పట్టుకుంటాం, అంతా వదిలేస్తే అలా అవుతుంది. షాప్స్ ఇప్పుడు ఏం మార్చినా రెట్రోస్పెక్టివ్ రాదు, ప్రాస్పెక్టివ్ ఉండాలి. కోకో గింజలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. కోకోకు అంతర్జాతీయ స్థాయి ధరలు కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో రైతులు మాట్లాడారు. ప్రభుత్వం కోకో పంటపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించాలని తెలిపారు. కంపెనీల లెక్కలేనితనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిచ్చం వేస్తున్నట్టుగా ఈ రోజు అంతర్జాతీయ ధర 880 రూపాయలు ఉండగా 450 రూపాయలకి కొంటాము, దయదలిచి కొంటాము అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం, వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తాం. మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, పార్థసారథి గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కిందటి సంవత్సరం వరకు ఉన్నటువంటి డిమాండ్ సప్లై వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట, అందువల్ల రేటు తగ్గించేసామనేది కిందటి సంవత్సరం వరకు గత 25 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ రోజున తీసుకొస్తున్నారు. ఆ వాదన ఖండించడానికి కూడా కస్టమ్స్ నుంచి, కామర్స్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్ సైట్స్ లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి గణాంకాలు వాళ్ళకి చూపించాం. ఏప్రిల్ 25వ తారీఖును కూడా భారతదేశంలోని ఇంపోర్టు సంస్థలు కోకో గింజల్ని కిలోకి 1,174 రూపాయలకి కొన్నటువంటి ఆధారాలు కూడా చూపించాం మంత్రి గారికి, అధికారులకి. అది చెప్పినా గాని కంపెనీ నుంచి ఏమాత్రం చలనం రాలా. మాకు ఈ మీటింగ్ ద్వారా అర్థమైంది ఏంటంటే బహుళజాతి సంస్థలు ఈ కోకో బీన్స్ నుంచి చాక్లెట్లు, ఇతర పదార్థాలు తయారు చేసే బహుళజాతి సంస్థలన్నీ భారతదేశం వరకు వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి, కార్టెల్ లాగా ఏర్పడి ఈ సంవత్సరం రైతుల్ని మానసికంగా వాళ్లతో గేమ్స్ ఆడుతూ రేట్లు సగానికి సగం తగ్గించే కుట్రకి జనవరి నుంచే తెరలేపారు. ఆ కుట్రని ఇవాళ వరకు వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తున్నారు అనేది మాకు ఇవాళ అర్థమైంది. రాష్ట్రంలో కోకో పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధంగా త్వరలో చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం కోకో రైతుల సమస్యలపై రైతులు, అధికారులు, ట్రేడర్లు, కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, శాసనసభ్యులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నుముక అని రైతుల ఇబ్బందులు, సమస్యలను ఇబ్బంది వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాటలైతే గత ప్రభుత్వంలో విపరీతంగా చెప్పారు. 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. ఎక్కడైనా సరే రైతులు పండించినటువంటి పంటకి ధర తక్కువగా ఉంటే మేము వెంటనే కొని, ఈ రోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది. అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు. 6 మాసాల నుంచి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం దానిపైనే దృష్టి పెట్టింది. మిర్చి మీద ఇబ్బందులు వస్తే మిర్చి పండించినటువంటి రైతులకి ఆ
ఇష్యూను కూడా అడ్రస్ చేశాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదైతే వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నల్ల బర్లీ పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది, ఇదే విధంగా మామిడి పండించినటువంటి రైతులకు కూడా ఇబ్బంది వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి మీరు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి, మీరు క్లోజ్ గా చూసి రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. గత 2 మాసాల నుంచి ఈ జిల్లాలో కోకో మీద చాలా ఇబ్బందులు వచ్చాయి. మేము ఎప్పుడు కూడా తప్పించుకోలేదు. నేను 2-3 సార్లు మీటింగ్ పెట్టాను. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు పెట్టారు. అయినా సరే సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరకే వచ్చాం. 3 గంటలు డిస్కస్ చేశాం. ఈ సంవత్సరానికి కోకో మీద ఓయా మీడియాగా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇదేది దాపరికం లేదు. కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇంటర్నేషనల్ లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది. కోకో గింజలు కొనలేకపోతున్నాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఎక్కువ రేటు వచ్చినట్టుగా చూడండి, ప్రయత్నం చేయండి, కంపెనీల మీద ఒత్తిడి తండి, ఒకవేళ వాళ్ళు వినకపోయినా సరే నష్టం వస్తే మనమే భరిద్దాం 10-15 కోట్లైనని చెప్పి 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి, కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. రేపటి నుంచి కోకో కూడా ఏదైతే 1000, 1200, 1500 ఇంకా మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర ఉందో అదంతా కూడా కొని రాష్ట్ర ప్రభుత్వమే రిమైనింగ్ డబ్బులు పే చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోకో రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందంటున్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కన్నుల పండుగ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, నేత్రపర్వంగా స్వామివారి కళ్యాణం. ఏలూరు జిల్లా మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ, పాల్గొన్న ఆర్జీడీ నాగ నరసింహారావు. గోకుల తిరుమల పారిజాతగిరిలో చంద్రప్రభ వాహనంపై ఊరేగింపిన బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి, తాగునీటి పరికరం అందజేసిన గొట్టుముక్కల వంశీకృష్ణరాజు. జంగారెడ్డిగూడెం రాష్ట్ర పిసిసి కార్యదర్శి గౌతు సత్యేంద్ర పుట్టినరోజు వేడుకలు, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. వార్తలు సమాప్తం. నమస్కారం.